Hi. Like already previous videos లో మనం ఈ కస్టమ్ ప్రాపర్టీ ఆబ్జెక్ట్ లో రికార్డ్ టైప్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూసాము. మనకి లైక్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, లీడ్, ఆపర్చునిటీ, కేస్. నార్మల్గా అకౌంట్ ఆబ్జెక్ట్ లో క్రియేట్ చేయవచ్చా లేదా విల్ సీ. ఓకే, లెట్స్ గో టు సెటప్. ఓకే, ఇక్కడ రికార్డ్ టైప్స్కి వెళ్ళిపోతే డైరెక్ట్గా వీ కెన్ క్రియేట్ న్యూ బటన్ ఉంది. సింపుల్గా మనకి ఇక్కడ ఏం రెస్ట్రిక్ట్ కూడా చేయట్లేదు, రైట్? అండ్ ఇలా నార్మల్గా అయితే రికార్డ్ టైప్ క్రియేట్ చేయవచ్చు. బట్ అదే మీరు ఆపర్చునిటీ, ఓకే, లెట్స్ ఓపెన్ ఆపర్చునిటీ ఆబ్జెక్ట్. సో ఆపర్చునిటీ ఆబ్జెక్ట్కి వెళ్ళిపోయి ఇక్కడ రికార్డ్ టైప్, ఓకే, న్యూ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కొత్తగా వార్నింగ్ అని వచ్చింది. వార్నింగ్ రికార్డ్ టైప్. An opportunity record type must associated with a sales process. You currently don't have any active sales process. You must create a sales process before creating the opportunity record type. సో నార్మల్ మనకి అకౌంట్లోకి వెళ్ళి చూస్తే మనకి ఇట్లాంటి వార్నింగ్ ఏం రాలేదు, డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ మనకి సేల్స్ ఫోర్స్లో ఆపర్చునిటీ, లీడ్, అలాగే కేస్. ఓకే, మీరు ఈవెన్ లీడ్ ఆబ్జెక్ట్కి వెళ్ళి ఓపెన్ చేసిన, ఓకే, ఎడిట్ ఆబ్జెక్ట్ అండ్ దెన్ కేస్. ఈ త్రీ ఆబ్జెక్ట్స్లో మనకి రికార్డ్ టైప్స్ని డైరెక్ట్గా క్రియేట్ చేయలేము మనం. ఓకే, న్యూ బటన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ అండ్ దెన్ కేస్లో కూడా మనకి వార్నింగ్ అనేది వచ్చింది అండ్ లీడ్లో కూడా మనకి వార్నింగ్ అనేది వచ్చింది. సో ఈ వార్నింగ్ ఏంటి, ఇక్కడ లీడ్ ప్రాసెస్ అంటే ఏంటి, లైక్ ఇప్పటివరకు మనం రికార్డ్ టైప్స్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు చూడలేదు, రైట్? సో విల్ గో వన్ ఆఫ్టర్ అదర్. ఫస్ట్ కేస్ ఆబ్జెక్ట్లో చూద్దాం. సో కేస్ ఆబ్జెక్ట్లో ఏం చెప్తున్నారు, ఏ కేస్ రికార్డ్ టైప్ మస్ట్ బి అసోసియేటెడ్ విత్ సపోర్ట్ ప్రాసెస్. సో ఈ సపోర్ట్ ప్రాసెస్ని మనం ఫస్ట్ ఇక్కడ సెటప్లోకి వెళ్ళిపోయి హోమ్ బటన్లోకి వెళ్ళిపోయి ప్రాసెస్ అని టైప్ చేయండి జస్ట్. ఓకే, ఇక్కడ ప్రాసెస్లో చూస్తే మార్కెటింగ్లో లీడ్ ప్రాసెస్, సేల్స్లో సేల్స్ ప్రాసెస్ అండ్ సర్వీస్లో సపోర్ట్ ప్రాసెస్ ఉంది. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏం అడుగుతున్నారు, కేస్ రికార్డ్ టైప్ మస్ట్ బి అసోసియేటెడ్ విత్ సపోర్ట్ ప్రాసెస్. ఓకే, సపోర్ట్ ప్రాసెస్ ఎక్కడుంది మనకి, ఈ సర్వీస్లో సపోర్ట్ ప్రాసెస్ ఉంది. లెట్స్ ఓపెన్ దట్. ఓకే, యూ కరెంట్లీ డోంట్ హ్యావ్ ఎనీ యాక్టివ్ సపోర్ట్ ప్రాసెస్. యూ మస్ట్ క్రియేట్ అ సపోర్ట్ ప్రాసెస్ బిఫోర్ క్రియేటింగ్ ద రికార్డ్ టైప్. సో ఇలా ఈ మనం ఇక్కడ ప్రాసెస్ అని క్లిక్ చేసి టైప్ చేసి సపోర్ట్ ప్రాసెస్ క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ యూఐకి వచ్చాము. ఆర్ఎల్స్ ఇక్కడ క్లిక్ హియర్ టు సపోర్ట్ ప్రాసెస్ క్రియేట్ చేయడానికి రెండు సేమ్ యూఐ. ఓకే, వీ కెన్ గో ఫ్రమ్ రికార్డ్ టైప్ నుంచి డైరెక్ట్గా ఇలా వెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ ఇక్కడ హోమ్ బటన్ హోమ్ సెటప్ నుంచి ఇలా వెళ్ళొచ్చు. ఓకే, ఇక్కడ సపోర్ట్ ప్రాసెస్ ఏం చెప్తున్నారు, క్రియేట్ అండ్ మెయింటైన్ మల్టిపుల్ సపోర్ట్ ప్రాసెస్ ఫర్ యువర్ ఆర్గనైజేషన్స్ టు యూజ్. Support process use the status field to identify a case within a support life cycle. ఓకే, సో మనకి ఆల్రెడీ ఈ కేస్ ఆబ్జెక్ట్లో ఒకటి స్టేటస్ అనే ఫీల్డ్ ఉంటుంది. ఆ ఫీల్డ్లోనే మనము మనకు కావాల్సిన ఇంకా మల్టిపుల్ ఫీల్డ్స్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ క్రియేటింగ్ ఏ న్యూ సపోర్ట్ ప్రాసెస్ అసోసియేటెడ్ వన్ ఆర్ మోర్ కేస్ రికార్డ్ టైప్ టు అప్లై టు న్యూ కేసెస్. ఓకే, అండ్ ఇక్కడ మనం స్టేటస్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇక్కడ స్టేటస్ చూడండి, క్లోజ్డ్ వన్, వర్కింగ్, ఎస్కలేటెడ్, క్లోజ్డ్, ఈ 4 స్టేటస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ సపోర్ట్ ప్రాసెస్లో న్యూ పైన క్లిక్ చేయగానే ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ సపోర్ట్ టైప్ అండ్ ఇది అజ్యూమ్ ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ సపోర్ట్ అంటే ఎప్పుడు వస్తుంది, మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నాం అనుకోండి, సపోర్ట్ ప్రాసెస్ మనం ఎప్పుడు వెళ్తాము, మనకి ఏదైనా ఇష్యూ ఉంటే ఆర్ఎల్స్ కొత్తగా మనం ఏదైనా కొన్నప్పుడు చాలా ఇయర్స్ వాడిన తర్వాత కూడా హార్డ్వేర్ ఇష్యూస్, సాఫ్ట్వేర్ ఇష్యూస్, ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మనం సపోర్ట్ ప్రాసెస్కి వెళ్తాము. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సపోర్ట్ ప్రాసెస్ క్రియేట్ చేద్దాం మనం. ఓకే, ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇష్యూ ఉందనుకోండి, ఈ సపోర్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. సో ఇక్కడ న్యూ ఆర్ఎల్స్ ఇంకా మనం పిక్ లిస్ట్ వాల్యూస్ మనం ఈ కేస్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో
ఇక్కడ కేస్ ఆబ్జెక్ట్లో ఆబ్జెక్ట్ టైప్కి వెళ్ళిపోయి ఇక్కడ మనం పిక్ లిస్ట్ వాల్యూస్ కూడా ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ నౌ లెట్స్ సీ విత్ దిస్ ఎగ్జాంపుల్ ఉంది. ఓకే, సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, మనకి ఎస్కలేటెడ్ తీసేద్దాం. ఓకే, అట్లీస్ట్ వన్ క్లోజ్డ్ వన్. ఓకే ఓకే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ దాంట్లో ఈ ఎస్కలేటెడ్ వాల్యూ కనిపించదు. అండ్ దెన్ హార్డ్వేర్ సపోర్ట్ ప్రాసెస్ ఉంది, ఇక్కడ న్యూ తీసేద్దాం. ఓకే, వర్కింగ్ ఎస్కలేటెడ్ క్లోజ్డ్. ఓకే, ఇప్పుడు 2 సపోర్ట్ ప్రాసెస్ అనేది అయితే క్రియేట్ చేసాము. అండ్ ఈ పేజ్ మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఈ పర్టికులర్ కేస్ ఆబ్జెక్ట్లో అండ్ న్యూ పైన క్లిక్ చేస్తే సో ఇప్పుడు మనకి ఎర్రర్ ఏం రాకుండా నార్మల్గా అయితే వచ్చేసింది, లైక్ రికార్డ్ టైప్ని క్రియేట్ చేయడానికి. ఓకే, సాఫ్ట్వేర్ ఇష్యూస్. ఓకే, ఇక్కడ మనం సపోర్ట్ ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ అనే సపోర్ట్ ప్రాసెస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ బై డిఫాల్ట్ ఏ ప్రొఫైల్కి ఇవ్వాలి అనుకుంటే ఫర్ నౌ విల్ గివ్ ఇట్ టు సిస్టమ్ అడ్మిన్ ఓన్లీ. అన్ని ప్రొఫైల్స్కి ఇవ్వచ్చు, మన రిక్వైర్మెంట్ని బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ పేజ్ లేఅవుట్ బై డిఫాల్ట్గా కేస్ లేఅవుట్ ఒకదానికే ఇచ్చేద్దాం. అండ్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ న్యూ, ఇంకొకటి క్రియేట్ చేద్దాం. ఓకే, ఇంకొక రికార్డ్ టైప్ హార్డ్వేర్ ఇష్యూస్. ఓకే, ఇక్కడ మనకి హార్డ్వేర్ సపోర్ట్ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ బై డిఫాల్ట్గా కూడా ఇది ఓన్లీ సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్కి మాత్రమే ఇద్దాము. క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ సేమ్ కేస్ పేజ్ లేఅవుట్ ఇద్దాము. దెన్ జస్ట్ సేవ్ ఇట్. సో ఇంకా ఈ పర్టికులర్ రికార్డ్ టైప్స్లో కూడా మనం జనరల్గా ఏ రికార్డ్ టైప్లో అయినా కూడా మనం పిక్ లిస్ట్ వాల్యూస్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, కావాలన్నవి మనం చూపించవచ్చు. లైక్ ఇక్కడ సాఫ్ట్వేర్ ఇష్యూస్లో మనం ఏదైనా మార్చవచ్చు. ఓకే, కేస్ ఆరిజిన్ మార్దాం. ఓకే, సో హార్డ్వేర్ ఇష్యూస్కి మనం కేస్ ఆరిజిన్ అనేది ఫోన్ తీసేద్దాం. ఓకే, యా ఇప్పుడు రికార్డ్ టైప్స్ అనేవి క్రియేట్ అయిపోయినాయి. దెన్ విల్ అసైన్ టు అ పేజ్ లేఅవుట్. ఆల్రెడీ మనం అక్కడ కూడా అసైన్ చేసేసాము, బట్ విల్ క్రాస్ చెక్. ఓకే, యా ఇప్పుడు హార్డ్వేర్ ఇష్యూస్కి కేస్ లేఅవుట్ అండ్ సాఫ్ట్వేర్ ఇష్యూస్కి కేస్ లేఅవుట్కి బై డిఫాల్ట్గా అయితే ఉంది. ఓకే, లెట్స్ రిఫ్రెష్ ఇట్. ఓకే, న్యూ బటన్ పైన క్లిక్ చేయగానే మనకి సాఫ్ట్వేర్ ఇష్యూస్ అండ్ హార్డ్వేర్ ఇష్యూస్ ఈ 2 రికార్డ్ టైప్స్ అనేవి వచ్చాయి. ఫస్ట్ బై డిఫాల్ట్గా సాఫ్ట్వేర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అండ్ కేస్ ఆరిజిన్లో చూస్తే మనకి ఇక్కడ ఓన్లీ ఫోన్ ఒకటి మాత్రమే అవైలబుల్లో ఉంది, రైట్? ఓకే, అండ్ స్టేటస్ ఫీల్డ్, యా ఇక్కడ స్టేటస్ చూడండి, న్యూ వర్కింగ్, క్లోజ్డ్ వన్, అలాగే ఎస్కలేటెడ్ ఇక్కడ కనిపించట్లేదు. ఓకే, నెక్స్ట్ హార్డ్వేర్ ఇష్యూస్, ఇక్కడ స్టేటస్ ఫీల్డ్ వర్కింగ్ అండ్ ఎస్కలేటెడ్ రెండు ఉన్నాయి. అండ్ కేస్ ఆరిజిన్ వచ్చి ఈమెయిల్ అండ్ వెబ్. ఇలా మనం లైక్ ఈ రికార్డ్ టైప్స్ని బేస్ చేసుకొని పిక్ లిస్ట్ వాల్యూస్ని మనం ఈ స్టేటస్ వాల్యూస్ లైక్ ఈ స్టేటస్ ఫీల్డ్లో ఉన్న వాల్యూస్ని మనం విజిబుల్ ఆర్ హైడ్ చేయొచ్చు. ఓకే, డైరెక్ట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ మనకి లేదు కూడా ఆప్షన్. ఓకే, ఈ హార్డ్వేర్ ఇష్యూస్ కూడా సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఏ రికార్డ్ టైప్ తీసుకున్నా కూడా మనకి ఇక్కడ స్టేటస్ పిక్ లిస్ట్ వాల్యూ అవైలబుల్ ఫర్ ఎడిటింగ్లో స్టేటస్ అనేది కనిపించట్లేదు. ఓకే, అందుకని చెప్పి స్పెషల్గా దానికి మనకి సపోర్ట్ ప్రాసెస్ అని సెపరేట్గా ఉంటుంది. ఆ సపోర్ట్ ప్రాసెస్లోనే మనకి
ఆ పిక్ లిస్ట్ వాల్యూస్ని లైక్ ఆ పిక్ లిస్ట్లో న్యూ, ఎస్కలేటెడ్, వర్కింగ్, క్లోజ్ ఇవన్నీ కూడా మనం ఈ సపోర్ట్ ప్రాసెస్లో నుంచి క్లియర్ చేయవచ్చు యూఐలో రికార్డ్ టైప్స్కి అసోసియేట్ చేసి. ఓకే, సో ఓవరాల్గా ఏంటి చిన్నగా రివ్యూ ఏంటంటే మనకు డైరెక్ట్గా కేస్ ఆబ్జెక్ట్లో రికార్డ్ టైప్స్ని క్రియేట్ చేయాలంటే అవ్వదు. న్యూ పైన క్లిక్ చేయగానే మనకు అక్కడ ఫస్ట్ ఏ రికార్డ్ టైప్ లేకపోతే ఒక ఎర్రర్ వార్నింగ్ లాగా వస్తుంది. ఫస్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ సపోర్ట్ ప్రాసెస్ అని చెప్పి. సో మనం సపోర్ట్ ప్రాసెస్కి వెళ్ళగానే ఇక్కడ ఓకే సర్వీస్లో సపోర్ట్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ న్యూ పైన క్లిక్ చేసి వీ హ్యావ్ టు క్రియేట్ అ సపోర్ట్ ప్రాసెస్. ఓకే, సపోర్ట్ ప్రాసెస్ క్రియేట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ స్టేటస్ లో ఏవైతే ఫీల్డ్స్ ఉంటాయో అవి ఏవి కనిపించాయో, వాల్యూస్ ఏవి కనిపించాలి, ఏవి కనిపించొద్దు, అవైలబుల్లో ఉన్న వాటిని ఏవి సెలెక్ట్ చేసుకోవాలి అనే ఆప్షన్ వస్తుంది. వీ కెన్ సెలెక్ట్. ఓకే, అండ్ దెన్ యాజ్ యూజువల్ మళ్ళీ మనకి ఇక్కడ అప్పుడు ఎర్రర్ ఏం రాదు. ఓకే, సెకండ్ టైం మళ్ళీ ట్రై చేస్తే అక్కడ ఎర్రర్ ఏం రాదు. ఎర్రర్ రాకుండా వీ కెన్ క్రియేట్ అ పేజ్ లేఅవుట్ అండ్ అసైన్ ఇట్ టు we can create record types and we can assign to a page layouts. Okay, yeah, ఇది మనకి కేస్ ఆబ్జెక్ట్ లో రికార్డ్ టైప్స్ విత్ సపోర్ట్ ప్రాసెస్. Okay, yeah, that's all for this video. Thank you.